మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదములు కలిపితే మీనరాశి అవడం జరుగుతుంది. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకం. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని సంచార స్థితి జరుగుతును, రాశిలోనే రాహు, ధనస్థానంలో గురువు, సప్తమంలో కేతువు, లాభంలో కుజశుక్రుల కలయిక, వ్యయంలో రవి, బుధ, శని సంచార స్థితి ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి మంచి అవకాశాలు మీ ముందర కనపడుతూ ఉంటాయి. కానీ అందులో విజయం ఎంత ఉంది, అపజయం ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉన్నాయి, దాని యొక్క శ్రమ ఏంటి అనేది ఆచితూచి నిర్ణయం తీసుకోవడం